ఓకే ఓకే ఇప్పటిదాకా మీరు ఎన్నో గేమ్ షోలు చూస్తుంటారు. గేమ్ షోకి ఇప్పటిదాకా సెలబ్రిటీలు వచ్చారు, కామన్ పీపుల్ వచ్చారు. ఫస్ట్ టైం పంజాగుట్ట, ఎర్రగుడ్డ అన్ని శ్మశాల నుంచి 4 దెయ్యాలు వస్తున్నాయి. ఓకే ప్లేస్మెంట్స్ కి వెళ్ళండి అమ్మా అందరూ. నిజంగా ఇవాళ చెప్పాలంటే మిమిక్రీ వద్దు నాన్న, ఏం చేసినందుకు ఉంటుందో ఉండదో తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చనిపోయారో తెలుసుకుందాం. నరేష్ నువ్వు ఏ శ్మశానం? అన్నయ్య నేను ఎర్రగడ్డ అన్నయ్య. ఓకే నువ్వు ఎందుకు చచ్చిపోయావు నాన్న? చనిపోవాలనిపించింది చనిపోయాను అన్నయ్య. ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకు నువ్వు ఎందుకు చచ్చిపోతావు అనుకున్నా? శోభనం రోజు మా భార్య గడపెట్టమని చెప్పిందన్నయ్య. ఓకే నేను పెట్టలేదన్నయ్య. చుట్టాలందరూ వచ్చేసారన్నయ్య. మనం తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడన్నయ్య. మరి కింద నెట్టించుకోవచ్చు కదా ఆ గడ. నాకు ఈ ఐడియా రాలేదన్నయ్య. ఓకే నువ్వెందుకు చచ్చిపోయావు తమ్ముడు? నేను బస్సులో దాన్ని రాడ్ అంటారు. చెప్పు చెప్పు తప్పులేదు. నేను బస్సులో రాడంతా పోతే చనిపోయాను అన్నయ్య. రాడ్డు కావాలంటే అన్నయ్య దగ్గర పోల్డ్ ఉన్నాయి. నువ్వు చచ్చిపోవడంలో తప్పులేదురా, బతుకున్న వేస్ట్ నువ్వు. ఇమిటేట్ చేస్తే చెప్పు తీసి కొడతా. దెయ్యాల్లా బిహేవ్ చేయండి, ఒరిజినల్ దెయ్యాలని మీరు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే చంపుతాను. చచ్చిపోయామన్నా మేము వచ్చా. ఓకే మరి నాతో ఆడడానికి రెడీయా మీరు? రెడీ. కమ్ ఆన్ గన్స్ తీసుకురా. గుర్తు పెట్టుకొని నగలు చూస్తావా? వెళ్ళి చూడు. డౌట్ అన్నయ్య, ఏంటల్లి మన షోలో చాలా మంది గెలుస్తారు కదా, అందరికి ఇదే నగలిస్తారు కదా, అవునమ్మా. ఇక్కడ ఎలా వచ్చేస్తాయి? ఎవడు అడగమన్నాడు నీ క్వశ్చన్? ఎవడు అడగమన్నాడు? ఈ 2 గన్లో ఏ గన్ కావాలి? పంటలు వేసుకోండి అన్నయ్య. యాంకర్ రావుడు ఇక్కడ. నువ్వు మధ్యలో మాట్లాడుకోరు. వెళ్ళేటప్పుడు కన్వీన్స్ వద్దా? ఓకే బంగారు తల్లి బాగా ఆలోచించుకో. రెడీ షూట్ చేయి. ఇప్పుడు పోయి నీకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను షూట్ చేస్తా చూడు. భలే విచిత్రం అన్నయ్య. గన్ను కాల్చి తర్వాత సౌండ్ వచ్చింది. దీనికి ఫిల్టర్ ఉంటుంది. ఎడిటింగ్ లో మిక్సింగ్ చేసుకుంటాం. ఓకే వన్ మోర్ ఛాన్స్. షూట్. అది ఒక్కసారి పేల్చింది, నువ్వు 2 సార్లు కురుకు కురుకు అంటావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ చూడు. నువ్వు ఓడిపోయావు. నాతో ఆడడానికి రెడీయా మీరు? ఒక దాంట్లో 100 రూపాయలు ఉంది, ఒక దాంట్లో 10,000 ఉంది, ఒక దాంట్లో 10 లక్షలు ఉంది. ఫస్ట్ ఏ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటావు? కన్ఫర్మ్. ఇందులో నువ్వు ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? అందులో 100 రూపాయలు ఉంటాయి అనుకుంటున్నా. ఓకే ఓపెన్ చేసేనా? చేసే. ఓపెన్. One second. అన్నయ్య
వన్ మోర్ ఛాన్స్ ఇస్తున్నా. ఏ అమ్మ దాన్ని చేసేయి. ఓకే ఓపెన్. వచ్చా అమ్మ నాయనమ్మ అమ్మమ్మ. నిన్ను గెలిపించడానికి నేనే ట్రై చేశాను. ఏం బాధపడద్దు. ఆ 100 రూపాయలు ప్రొడక్షన్ మేనేజర్ ఇస్తారు, తీసుకోండి. గేట్ దగ్గర ఆర్టిస్ట్ బస్ ఉంటుంది, టికెట్స్ తీసుకోండి. మీకైతే ఇంకా 50 రూపీస్ మిగులుతాయి. ఎందుకంటే అన్ని ఆఫ్ టికెట్లే కదా. సార్ ఈ పర్ఫార్మెన్స్ కి నవ్వుకుని కడుపు నొప్పి వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ప్రిన్సిపల్ గా ఎలిమినేట్ చేసేయండి. కూర్చోండి. ఇంకేమున్నాయి సార్? చూస్తారా మీరు? వచ్చారు కదా కంపెనీ, డ్రామా కంపెనీ. వెళ్ళిపోతారంట పిల్లలు. అసలు వీళ్ళేంటి సార్ ఇన్ని పర్ఫార్మెన్స్లు చేసినా వెళ్ళిపోతాం అంటారు. అసలు వీళ్ళకి భయమే లేదు. భయం ఉండాలి కదా. వీళ్ళకి ఎగ్జామ్స్ అంటే భయం, ప్రొఫెసర్ అంటే భయం, వైవా అంటే భయం. రేయ్ ఇప్పుడు సార్ వస్తారు. సార్ వైవా అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పి వెళ్ళండి. రండి వైవా సార్ని పిలిపించని చెప్తా. ఇప్పుడే పిలిపిస్తాను. ఒక యంత్రానికి మనిషికి పోటీ పెడితే ఎప్పుడు యంత్రమే గెలిచే ఈ కాలంలో ఆ యంత్రాన్ని కూడా అలవోకగా ఓడించగల మహా మనిషి హ్యూమన్ కంప్యూటర్ భాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. I'm really excited to meet you, Neelakant Bhanu Prakash garu, and I'm really proud to have such a person like you on the stage. ఒక తెలుగోడు అయ్యుండి నేను నిజంగా ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. బీబీసీఏ కాదు, ప్రపంచంలో చాలా మందికి చాలా విధాలుగా మ్యాథ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చి హ్యూమన్ కంప్యూటర్ మన భాను ప్రకాష్ గారు. మరి మా వాళ్ళతో చిన్న ఫన్ చేయడానికి, మా స్టూడెంట్స్ ని వైవా క్వశ్చన్స్ అడగడానికి మీరు రెడీయా? బిల్కుల్, yes, absolutely ready. ఎరా మీరు రెడీయా? ఇస్తున్నారు మీద నాకు నుంచి గేద మీద అమ్మ నెమరేసినట్టు అన్నావు. రండి వైవా చెప్తామండి, రండి. ఆ లెక్కలేంటో చూద్దాం, ఇలా తెక్కేంటో తేలుద్దాం. సార్ కూర్చోండి సార్. నేను చూస్తుంటే మనం అవసరం లేదు, మా అసిస్టెంట్ గా సరిపోతారు అనిపిస్తుంది. అయ్య బాబోయ్, సారే ఎంత గొప్పడై ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఎంత గొప్పడై ఉంటాడరా? సార్ అసిస్టెంట్ పొడొస్తుంటే నువ్వేంట్రా ఎక్కడ ఉన్నా? నేనే సార్ అసిస్టెంట్. సగం కాలం టెంట్ లో ఉన్న నువ్వు అసిస్టెంట్ ఏంట్రా? అసిస్టెంట్ అని చెప్పకరా, ఈ ఈవెంట్ లో ఏ క్యారెక్టర్ లేకపోతే ఇది వేసుకున్నావు కదా నువ్వు. సార్ ఆ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ -3. ఓకే సార్ కొంచెం ఈజీ అడగండి సార్. సరే, కిలో వాట్ అంటే ఏంటి? సార్ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి కిలో ఉల్లిపాయలు ఎంత అడిగాం అనుకో, వాళ్ళు అన్నీ 200 అంటారు, మనం వాట్ అంటాం. ఆ కిలోని వాటిని పక్కన పెడితే కిలో వాట్. సార్ ఈ చిల్లర బ్యాచ్ కి మీరెందుకు సార్ టైం వేస్ట్ చేసుకుంటారు? నేను ఉన్నాగా మీ శిష్యుని. నువ్వు చిల్లర బ్యాచేనా? నీళ్ళలో నుంచి కరెంట్ ఎందుకు తీస్తారు? స్నానం చేసేటప్పుడు షాక్ కట్టకుండా కరెంట్ తీస్తాం. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పండి సార్. ఇంత పెద్దోటికి నేను అవసరం కాదురా, మా గురువు గారు. ఓకేనా సార్? చేద్దామండి. పేపర్ ఉంది 6729 ప్లస్ 8762 ప్లస్ 4609 ప్లస్ 3628 ప్లస్ 4256 ప్లస్ 2015 ఎంత? 29999. ఎనీబడి అడగండి, ఏదైనా చెప్పేస్తారు మా సారు. 88 × 3,77,112 డివైడెడ్ బై 94,278 ప్లస్ 190 ఈజ్ ఈక్వల్ ఎంత? 542.
నెక్స్ట్ అడుగు 25 ఏప్రిల్ 1995 ఇది ఏ డే అంటే ఏ రోజు? ట్యూస్డే. $897 plus 235 plus 896 plus 754 plus 758 plus 904. 4444. సార్ ఒక సింపుల్ లెక్క అడుగుతాను నేను 200లో 130 పోతే ఎంత అండి? 70. సార్ మన 60 తెచ్చి ఇచ్చా ఎందుకురా? పెద్ద మనిషి ముందు దొరికిపోయావు. అయ్యారు. పెద్ద మనిషి ముందు దొరికిపోయావు. నిజంగా సార్ ఈరోజు వి ఆల్ ఆర్ రియలీ ప్రౌడ్ టు షేర్ స్టేజ్ విత్ యూ. తెలుగుడి గొప్పతనాన్ని ప్రపంచం అంతా చాటారు మీరు. మనం జనరల్ గా క్రికెట్ గానీ లేకపోతే ఇంకేదైనా ఆడినప్పుడు ఏదైనా చిన్న రికార్డ్ సాధిస్తేనే అబ్బా ఏదో ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతాం. అలాంటిది మీరు 50 లిమ్కా రికార్డ్ సాధిస్తారు. హాఫ్ సెంచురీ. డూ యు బిలీవ్ ఇట్ గైస్? అట్ ద ఏజ్ ఆఫ్ 21. మై జర్నీ ఇన్ బికమింగ్ ద ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ కి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే గణితం అనే దాని మీద ఒక లవ్. నేనే కాదు, ఇది ప్రతి వాళ్ళు చేయగలరు. ఇండియాలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబల్ గా మ్యాథ్స్ ని ఒక వేరే లెవెల్ కి తీసుకువెళ్ళాలి. స్కూల్లో కూర్చుని నేను మ్యాథ్స్ నేర్చుకునేది ఏంటి అన్న దాని నుంచి నేను ఇంట్లో కూర్చుని సరదాగా ఇవాళ మ్యాథ్స్ గేమ్స్ ఆడతాను కి తీసుకురొద్దాం అనేది ఇస్ ద గోల్. మీరు చెప్పినట్టు మ్యాథ్స్ అంటే నిజంగా చాలా మంది స్టూడెంట్స్ కి చాలా భయం. సో వాళ్ళకి ఏమైనా టిప్స్ అండ్ మీ ఆన్లైన్ క్లాసెస్ గురించి? ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్నది నా స్టార్ట్అప్ అండి. ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అన్న సంస్థ నుంచి వీ హ్యావ్ బీన్ గివింగ్ ఫ్రీ క్లాసెస్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కానీ ఎవరైనా సరే ఇంటర్నెట్లోకి వెళ్ళి నీలకంఠ భానుప్రకాష్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అని టైప్ చేసిన, ఇన్స్టాగ్రామ్లో ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అని సెర్చ్ చేసిన, యూ విల్ ఫైండ్ లింక్స్ వేర్ మ్యాథ్స్ అన్నది మీకు ఏదో కూర్చోబెట్టి పెన్ను పేపర్ పట్టుకుని ఇదిగోండి చేయండి ఇది అని కాకుండా ఇప్పటి వరకు నేను ఈ స్టేజ్ మీద 343 స్టెప్స్ తీసుకున్నాను వచ్చినప్పటి నుంచి. అది ఎలా అన్నది సంథింగ్ విచ్ మనము సబ్ కాన్షియస్ గా కౌంట్ చేస్తూ ఉండడం వల్ల మనకి ప్రోగ్రెస్ పెరుగుతుంది. సో చైర్మన్ గారు ఎలా అనిపించింది మన సూపర్ హ్యూమన్ కంప్యూటర్? ఎక్సలెంట్ అండి. ఎందుకంటే మీరు కంప్యూటర్ కంటే ఇంత ఫాస్ట్గా చెప్తున్నారంటే నిజంగా మిమ్మల్ని చూసి కంప్యూటర్ కనిపెట్టారా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. గివ్ హిమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ భానుప్రకాష్ గారు.